యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వచ్చి ఉండడం జరిగింది. అవునా? ఉన్నప్పుడు మీతో ఏమైనా మాట్లాడిండా? లేదు, ఏం మాట్లాడలేదు. తను కంటిన్యూస్గా ఒక ట్రాన్స్లో ఉండిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయి వచ్చాడు. ఓకే. క్రిమిషన్ అయిపోయింది. క్రిమిషన్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ 9-9:30కి ఏమో వచ్చాడు. బిఫోర్ 9 రాగానే నేను మా అత్తయ్య కాల్ చేశాను. అత్తయ్య వచ్చినాడు అని అంటే, సరే వస్తున్నానే, ఎర్ర నీళ్ళు తీసేస్తాను, మళ్ళీ ఫ్రెష్ అప్ కావాలా, వాడు మళ్ళీ ఎట్లున్నాడో ఏమో, అంత పెద్దగా అయ్యింది కదా గండము అనేసి అని అన్నది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి జస్ట్ 3 minutes వాకబుల్ డిస్టెన్స్. 3 minutes కూడా పట్టదు చెప్పాలి అంటే. తను ఫాస్ట్గానే వచ్చింది. మా అత్తయ్య వచ్చే లోపు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు కూడా. ఓకే, అంటే జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయాడు. అంతకంటే ముందు బయట కూర్చున్నాడు. ఒక 5 minutes కూర్చొని తన ఫోటో చూసుకుంటా, తనకి కిస్ పెట్టుకుంటూ, మొబైల్లో చూసుకుంటూ ఇదే నడుస్తుంది. ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావట్లేదు. ఓకే. సో అది వచ్చింది అంటే తను వచ్చి కూర్చొని అది చూస్తున్నాడు. నేను ఫోన్ చేసిన, తను వచ్చింది. అంతలోపు షర్ట్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాడు కూడా. అంతే, వెళ్ళిపోయాడు. బయటనే పార్టీ చేసుకుంటూ బయటనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి వచ్చాడు, భోజనం చేసుకున్నాడు, మళ్ళీ బయటనే ఉన్నాడు ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్కి ఆన్ అండ్ ఆఫ్ కంటిన్యూస్గా చెప్పడం అనమాట, ఏంటంటే కొంచెం చూసుకోండి, ఫాలోఅప్ చేస్తున్నాము. ఇంకా ఫాలోఅప్ బయటే ఉన్న మనిషిని మనం లాగొచ్చి ఇంట్లో కూర్చోబెట్టలేం కదా. అంతకీ నేను ఒకసారి కాల్ చేశాను, నువ్వు ఎంతలు ఉండాలో అంతలోనే ఉండు, ఎక్కువ మాట్లాడకు అనేసి అని అన్నాడు నాతో. లాస్ట్ అదొకటే మాట అన్నాడు. ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఇంత ఇన్సిడెంట్ అయినాక సరే నా వైఫ్ యాక్సెప్ట్ చేస్తుంది, 10 మందిలో కూర్చోబెట్టినాక నేను నార్మల్గా ఉంటాను, ట్రై చేస్తాను, అంత టైం ఇస్తాను, స్పేస్ తీసుకో అనేసి అని అన్నది చేసినాక కూడా మళ్ళీ ఆ మాట మాట్లాడాడు. ఓకే. సో అప్పటికి చనిపోయిన తర్వాత మీరు అందరూ కూర్చోవడం జరిగింది? కూర్చోబెట్టి మాట్లాడించాను నేను. ఎందుకంటే పవి ఐఎమ్ కమింగ్ అనేసి ఏదో ఇన్స్టాలో రీల్ పెట్టాడు. ఓకే. తన అకౌంట్లో పెట్టంగానే నేను చూసిన తర్వాత నేను ఫ్యామిలీలో డిస్కస్ చేశాను. ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను. చెప్పిన తర్వాత నేను అంత పిచ్చోన్నా ఇదా, నా పిల్లల కోసం బతకద్దా, చెయ్యొద్దా, అది ఇది అనేసి అని అన్నాడు. అనేసి మీకు ఇంగ్లీష్ రాదన్నా అనేసి అని అన్నాడు. క్లియర్గా ఉంది పవి ఐఎమ్ కమింగ్ అనేసి. అది అర్థం చేసుకోరా, ఇంగ్లీష్ రాదు అని అంటే